సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుసే కదా? తెలిసేనా? అవును సార్. ఇక నేటి విద్యార్థులకు తెలియకపోవచ్చు, ఓల్డ్ యాక్టర్స్ ఉంటారు, పెద్దలకు ఉపాధ్యాయులకు అలాగ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్వి శ్రీరామ్ గారు అని ఒక కమెడియన్ ఉంటాడు. మీకు ఎప్పుడన్నా ఇప్పుడు వాయిస్ వినిపిస్తే తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ఇంటి పక్కన ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇంటి పక్కకు ఎల్వి శ్రీరామ్ సినీ యాక్టర్ ఉంటాడు. అయితే ఎల్వి శ్రీరామ్ గారు తిరుపతికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కకు ఎల్వి శ్రీరామ్ యాక్టర్ ఉంటాడు, తిరుపతికి వెళ్తాడు. అయితే వారి మధ్య సంభాషణ ఎట్లుండదు చూడండి. చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇంటి వైపు చూస్తాండి, మేము తిరుపతికి వెళ్ళొస్తాము. ఎల్వి శ్రీరామ్ గారు, మీరు క్షేమంగా తిరుపతికి వెళ్ళారండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము మీ ఇంటి వైపు చూస్తూనే ఉంటాము. మీరు క్షేమంగా వెళ్ళొచ్చని కోరుతున్నాము. మరొక విషయం చంద్రబాబు నాయుడు గారు, కాస్త మా ఇంటి వైపు, మా పిల్లల వైపు కూడా చూస్తూ ఉండండి. నేను ఎప్పుడో చెప్పాను, ఏదైతే మాట ఇచ్చానో అది మాట తప్పనని తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో నా సొంత పిల్లలా చూసుకున్నానని తెలియజేసుకుంటున్నాను. మరొక విషయం చంద్రబాబు నాయుడు గారు, గుక్కుని మర్చిపోయాను, కాస్త మా భార్య వైపు కూడా చూస్తుండండి. నేను ఒక్కడే చెప్పాను, ఇచ్చిన మాట తప్పను. ఎవరైతే మీ భార్య ఉన్నారో మీ భార్యను కూడా నా సొంత భార్య రాసుకుని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు నవ్వుకోవడానికి మాత్రమే, ఎలాంటివి అపార్థం చేసుకోవద్దు. అదేవిధంగా మనము జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఓల్డ్ సినిమా చిరంజీవి ఉంటాడు, అందులో అంబరీష్ పూరి ఉంటాడు. అది మనకు పెద్ద అన్నయ్యలకు తెలుసు, నేటి పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ వాయిస్ వినిపిస్తాను. మహోద్భుతం, ఇది మామూలు కన్యా కాదు. ఒకప్పుడు జంబల్పురి మహారాణి, ఆమె నేత్రం అగ్నిహోత్రం. ఈ విధంగా వాయిస్ ఉంటది. అయితే ఈ అంబరీష్ పురి మన పల్లెటూరులోకి వచ్చి కూరగాయలు అమ్ముకుంటే ఎట్లుంటది ఇక చూద్దాం. ఒక పల్లెటూరు పోయిండు, అంకాయలు బెండకాయలు టమాటాలు, అంకాయలు బెండకాయలు టమాటాలు, కూరగాయల మనిషి ఇట్లా ఇట్లా అని ఒక లేడీస్ పిలిచింది. అంకాయలు బెండకాయలు టమాటాలు, ఇంకేమున్నాయి, తోటకూర, తోటకూర అని ఈ విధంగా కామెడీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఒక పాప ఏడుస్తుంది, బాగా ఎక్కి ఏడుస్తుంది. ఏ విధంగా ఏడుస్తా అంటే తన అత్తగారు కోడలికి ఈ విధంగా అంటది. పాప ఏడుస్తుంది ఏ విధంగా, ఏడ్చేటప్పుడు వాళ్ళ అత్తగారు అంటారు, ఏమమ్మా కోడలి పిల్ల, పాప ఎక్కి ఏడుస్తున్నాడు, ఆ పాపకు కాస్త పాలు పట్టమ్మా. సరే అత్తయ్య అని అంటది. పాలు పట్టినా కూడా మళ్ళీ ఏడుస్తుంది. ఏమమ్మా కోడలి పిల్ల, మళ్ళీ పాప ఏడుస్తున్నది ఎందుకమ్మా, ఆ పాపకు ఒక పాట పాడమ్మా. సరే అక్కయ్య. పాట పాడుతున్నది కోడలి పిల్ల. గోరింట పూసింది కొమ్మ లేకుండా, పాపను మందలించడానికి ఆ తల్లి వాడుతున్నది. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఈ విధంగా నవ్వుకోవడానికి మాత్రమే. తర్వాత
ఇదే విధంగా ఒక గాయకుల సభ ఉంటుంది. ఆ సభకు ఒక సింగర్ పోతాడు. ఇక అతనికి ఏమొస్తుంది అంటే బాత్రూమ్ వస్తుంది. ఏమొస్తుంది? బాత్రూమ్ వస్తుంది. ఇక ఆ థియేటర్లో బయటకు రాగానే బాత్రూంలోకి అక్కడికి వెళ్తాడు. అతనికి చాలా ఫాస్ట్గా వస్తుంది. లాట్రిన్ ఫాస్ట్ రాగానే అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళగానే ఆ బాత్రూమ్ దగ్గరికి పోయి అతని లోపల ఉన్నదో ఎవరో లేడీసో బాయ్సో తెలియదు, కానీ ఇతను డైరెక్ట్ అక్కడ అనరాదు కాబట్టి పాట రూపంలో అంటాడు. అతను గాయకుడు కాబట్టి ఎట్లా అంటాడో చూద్దాం. ఆ బాత్రూమ్ దగ్గర నిలబడి రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఆ లోపలనోడికి అర్థమైంది బయట గాయకుడు వచ్చిందని. కానీ ఆడ అదృష్టం ఏంటంటే ఆ లోపల ఉన్నోడు కూడా గాయకుడే. ఇక ఆడేమంటున్నాడు, ఆగబోయి భారతీయుడా ఆగి పాడబోయి విజయ గీతిక, ఆడబోయి భారతీయుడా అని ఇట్లా ఈడు లోపల కూడా గాయకుడే అని ఈడికి అర్థమైంది. కానీ ఈడి పరిస్థితి ఏంది, ఈడికి ఫాస్ట్గా లాటరీన్ వస్తున్నది. ఏం చేయాలా? మళ్ళా ఆడు అంటున్నాడు మళ్ళా పాట రూపంలోనే, ఆగదు ఆగదు ఆపితే ఆగదు ఆగదు నా ప్రాణము ఈ నిమిషము అని బాధగా చెప్తా ఉన్నాడు. అప్పుడు లోపలనోడు ఏమంటాడు, మనిషికి కృషి ఉంటే ఏదైనా చేయొచ్చు, పట్టుదల ఉండాలా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మా పురుషులవుతారు అని మల్ల పాట మొదలు పెట్టాడు. ఇక ఈ పరిస్థితిగా గందరగోళం అయిపోయింది. ఇక కడుపంతా గడిబిడి అనబట్టే ఏం చేయాలి అర్థం కాదు. ఇక ఎట్లనే వేసి నీ బయటకు రప్పియాలి రాబోయే అని ఏం చేసిండు, రగులుతోంది మొదలి పొగ, దేవుడు ఎంది కన్నయ్యదా నాగినిలా వస్తున్నా, నాగస్వర ఊదేస్తా కాటేస్తావా అని ఆడ గోడకాడ కొట్టుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆ లోపల నోడికి అర్థమైంది పరిస్థితిగా, ఎట్లా రావాల్సిందిరా బాబు లేకుంటే బయటనే కాల్చేటట్టున్నాడని, వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా, రాలేక ఉన్నేని నీ కోసం వస్తున్నా అని వెళ్ళగా తలుపు తీసి బయటకు వచ్చేసిండు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి.